హలో అండి. ఈరోజు ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చూద్దాము. మనమైతే విలేజ్ స్టైల్ వాళ్ళం ఎగ్ పొరుటు అంటాం కదా! సో, అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా ఆనియన్స్ వేసుకొని ఆయిల్‌లో దాంట్లో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలనమాట. ఎంత మగ్గితే అంత టేస్ట్ వచ్చిద్ది. అది మగ్గిన తర్వాత ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గినయి అన్నాక మనకు కావాల్సినన్ని ఎగ్స్ అంటే ఆనియన్స్‌కి తగిన కన్సిస్టెన్సీకి తగిన ఎగ్స్ అనేవి మనం బ్రేక్ చేసుకొని దాంట్లో వేసుకొని మంచిగా గరిటెతో తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. సో, పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా బాగా మగ్గినాక మనకు రుచికి సరిపడా కారం వేసుకొని దాన్ని మగ్గనిస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ 5 మినిట్స్‌కి తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే మనకి పొడి పొడిలాడుతూ ఫ్రైగా ఉండిద్ది. మనం ఎంత మగ్గనిస్తే అంత టేస్ట్. ఇలాంటి ఫ్రైని మనం కొంచెం రైస్‌లో వేసుకున్నా కానీ ఎక్కువగా పడిద్దనమాట. సో, టేస్ట్ అనేది బాగుండిద్ది. ప్లస్ అది చూడడానికి కూడా చాలా బాగుండిద్ది. ఇలా మనం ఎగ్ బుజ్జి అనేది చేసుకున్నామన్నమాట ఇంట్లో. దీంట్లో మీకు కావాల్సిన కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండిద్ది. ఎవరి చాయిస్ వాళ్ళది కదా! సో, ఇలా చేయొచ్చనమాట.